సిరులను ప్రసాదించే ఊహాలక్ష్మి. శ్రీవారి వక్షస్థలంలో సిరులను ప్రసాదించే ఊహాలక్ష్మి ప్రతి శుక్రవారం పూజ చేస్తే ఎంతో మంచిది. తిరుమలలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని శ్రీనివాసుడు అంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవి, నివాసుడు అంటే నివసించేవాడు. అంటే లక్ష్మీదేవి శ్రీనివాసుని వక్షస్థలంలో నివసించి ఉంటుందని అర్థం. శ్రీనివాసుని వక్షస్థలంలో నివసించే లక్ష్మీదేవిని విశిష్టత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. శ్రీవారి వక్షస్థలంలో ఊహాలక్ష్మి. తిరుమలలో ఆనంద నిలయంగా ప్రసిద్ధి చెందిన గర్భాలయంలో శ్రీవారి మూల విరాట్ వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి యొక్క ప్రతిమ ప్రతిష్ఠించి ఉంటుంది. శ్రీవారి వక్షస్థలంలో ఉండే మహాలక్ష్మిని ఊహాలక్ష్మి కూడా అంటారు. ఈ ఊహాలక్ష్మి సాధారణ లక్ష్మీదేవి విగ్రహం కన్నా ప్రత్యేకమైనది. ఊహాలక్ష్మి అనే పదానికి అర్థం ఊహ అంటే ఒక ప్రత్యేకమైన అమరిక అని. లక్ష్మి అంటే మహాలక్ష్మి. ఈ రెండింటి కలయికనే ఊహాలక్ష్మి. తాంత్రిక శాస్త్రం ప్రకారం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది. శ్రీవారు వైకుంఠనాథుడు అని నిర్ధారించడానికి భగవంతుడు రామానుజుల వారు ఈ ప్రతిమను ఏర్పాటు చేశారని పురాణాలు చెప్పబడుతున్నాయి. ఈ ప్రతిమ ఉండడం వల్ల వారిని శ్రీనివాసుడు అని పేరు వచ్చింది. త్రిభుజ. సాధారణంగా చతుర్భుజాలతో కనిపించే మహాలక్ష్మి శ్రీవారి వక్షస్థలంలో మాత్రమే 3 భుజాలతో దర్శనమిస్తుంది. అందుకే ఆమెను త్రిభుజ అని పిలుస్తారు. ఈ 3 భుజాలు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తాయి. లక్ష్మీ పూజలు కూడా ప్రత్యేకమైనవి. శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉండే ఊహాలక్ష్మికి జరిగే పూజా కార్యక్రమాలు చాలా విశిష్టమైనవి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం అభిషేకం. భగవంతుడు రామానుజుల వారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం శ్రీనివాసునికి అభిషేకం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి జరిగే అభిషేకం చూడాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలని పెద్దలు అంటారు. శ్రీవారికి జరిగే అభిషేకంలో భాగంగా ఊహాలక్ష్మికి పసుపుతో అభిషేకం చేస్తారు. ఇది సంపద, శ్రేయస్సు, పవిత్రతకు ప్రతీక. ఈ వక్షస్థలంలో ఉండే ఊహాలక్ష్మిని స్వర్ణలక్ష్మిగా పూజిస్తాం. ఊహాలక్ష్మి పవిత్రమైన మాంగళ్యంతో దర్శనమిస్తుంది కాబట్టి ఆమెను శ్రీవత్సం అని కూడా పిలుస్తారు. శ్రీవత్సం అనేది విష్ణు వక్షస్థలంపై ఉండే పుట్టుమచ్చ. ఇది సాక్షాత్ లక్ష్మీదేవికి ప్రతీక. ధన, సంపద, ఆకర్షణ. శ్రీవారి వక్షస్థలంలో ఉన్న ఊహాలక్ష్మి ఉండడం వల్లనే స్వామివారికి ఇంత విశిష్టమైన జనాకర్షణ, ధనాకర్షణ ఉంటుందని భక్తుల విశ్వాసం. లక్ష్మీదేవి యొక్క నివాసం అయినందున శ్రీవారి దర్శనం చేసినంత మాత్రానే భక్తులకు అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాలు లభిస్తాయి. వారి పాత్ర. భగవంతుడు రామానుజుల వారు తిరుమల ఆలయంలో సంప్రదాయంలో చాలా గొప్ప పాత్ర పోషిస్తారు. రామానుజుల వారు స్వామివారికి శంకు చక్రాలను ఏర్పాటు చేయడం, ఊహాలక్ష్మిని ప్రతిష్ఠించడం, జిఆర్ గారు వ్యవస్థను, తొలి జిఆర్ మఠాన్ని స్థాపించడం కీలకమైన పనులు ఎన్నో చేశారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఆయన చేసిన సేవలు ఎనలేనిది. ఈనాటికి శ్రీవారి చేసే నిత్య కైంకర్యంలో రామానుజుల వారు చేసినవి అంటారు. భక్తులు ఊహాలక్ష్మి ప్రసాదం. తిరుమల శ్రీవారి వక్షస్థలంలో ఉన్న ఊహాలక్ష్మి ఎప్పుడూ పసుపుతో కప్పబడి ఉంటుంది. వారం అభిషేకం తర్వాత పాత పసుపును తొలగించి కొత్త పసుపు ఉంచుతారు. శ్రీవారి అభిషేకం గాని లేదా కొన్ని అమూల్యమైన ప్రత్యేకమైన సేవల్లో గాని పాల్గొన్న భక్తులకు ఈ ఊహాలక్ష్మి పసుపు నుంచి కొంత ప్రసాదంగా ఇస్తారు. ఈ పసుపు ప్రసాదంగా పొందిన వారు ధన్యులు. వారింట ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. ప్రదాత ఊహాలక్ష్మి. ఈ విధంగా శ్రీవారి వక్షస్థలంలో ఉన్న ఊహాలక్ష్మి కేవలం ఒక ప్రతిమ మాత్రమే కాదు, అది తిరుమల ఆలయం యొక్క ఆధ్యాత్మిక, చారిత్రాత్మక, భగవత్ రామానుజుల వారు ఏర్పాటు చేసిన తాంత్రిక ప్రాముఖ్యత సూచిస్తుంది. ఊహాలక్ష్మి దర్శనం భక్తులకు సకల సౌభాగ్యాలను ఇస్తుంది నమ్మకం. అందుకే తిరుమల శ్రీవారి దర్శనం చేసినప్పుడు స్వామివారి వక్షస్థలంలో కూడా నమస్కరించుకోవాలి. అప్పుడు శ్రీనివాసుడితో పాటు సిరుల తల్లి అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.